నేను సుందర్, ఒక్క నిమిషం నేను మాట్లాడేది. నా కోరికలో సెక్స్ మాత్రమే ఉంటే గర్భంతో ఉన్న నిన్నడగను. నాకు సెక్స్ కావాలి, ప్రేమతో కూడిన సెక్స్ కావాలి, లేదా చావు కావాలి. నీ చావు నాపిన అదే ప్లేస్లో నా చావు నాపడానికి వస్తే నేను బతుకుతా. నా చావు బతుకులు ఇప్పుడు నీ చేతుల్లో. ఏదైనా నాకు ఇష్టమే. సరే ఏడోకు, కళ్ళు తుడుచుకోనరా. ఏదోటి మానేద్దాం. మన మాటలు విన్నట్టుంది. భావన వెళ్ళిపోయింది. తెలియకుండా నేను చాలా మంది జీవితాలతో ఆడుకుంటున్నాను రాదా. ఇందులో నీ తప్పేం లేదు బే. ఎక్కడో ఏదో జరుగుతుంది, అదైతే కన్ఫర్మ్. నీ వీక్నెస్ తెలిసిన వాళ్ళు ఎవరో నీతో బాగా ఆడుకుంటున్నారా కదా. నాతో ఆడుకుంటే ఎవరికేం వస్తుంది రాదా. ఆ సుందరంగాడి గురించి భావన ఏం చెప్పిందో విన్నావుగా. ఎవరేం చేస్తున్నారో నాకు అనవసరం. భావనను కాపాడుకోవాలి. నేరుగా వెళ్ళి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడిపోతాను. ఏం జరిగితే అది జరుగుతుంది. రే రే రవి, అమ్మో భావనా, నువ్వు వచ్చా కూడా నేను ఎందుకు చావాలి? ఆలోచించు. నా చావు నీకు ఇష్టమా కష్టమా అని తెలుసుకోవడానికి దూకాను. నా కోసం ఏడుస్తున్నావా? అయితే నా కోరిక నీకు ఇష్టమే. రా. చేస్తున్నావు. నా మీద నీకు నిజంగా ఇష్టం లేదు. నువ్వు ఏడుస్తున్నావు అంటే నా మీద నీకెంత కొంచెం ప్రేమ ఉంది. ఒక్కసారి తాకు తెలుసా, తట్టుకోలేక చచ్చిపోతున్నా. ప్లీజ్, ఆడదాని స్పర్శ ఇంత నరకమని నాకు తెలీదు. అర్థం చేసుకో. ఒక్కసారి ఒప్పుకో భావన. కావాలంటే నేను పెళ్లి చేసుకుని నీ బిడ్డను కూడా చూసుకుంటా. నేను బలవంతంగా తాకాలంటే ఎప్పుడో తాకేవాడిని. నాకు అలా నచ్చడం లేదు. ప్లీజ్, నేనేమైపోతానో నాకే భయంగా ఉంది. అర్థం చేసుకో భావన. ఇక్కడే చేసుకుందాం ప్లీజ్. ఎవరు రారు. ఇంతకుముందు నటించావు కదా, అలా ఇంకొకసారి నటించవా? అర్థమైంది. నువ్వే బతుకు మీద ఆశ పుట్టించావు, ఇప్పుడు నువ్వే చావు మీద ఆశ పుట్టిస్తున్నావు. నన్ను చంపే లేదా నేనే చచ్చిపోతా. అవునా, నేను నిన్ను చావలేను. బతికేం సాధించలేనప్పుడు చచ్చిపోవడమే బెటర్. నువ్వు చెప్పింది ఇప్పుడు ఇదే కరెక్ట్. ఈసారి ఆపలేవు చావు. చావందరికీ వస్తుంది. ఎందుకు భావన అంత తొందర? బలవంతంగా చేస్తే ప్రేతాత్మ అవుతా, నన్ను చంపుతా. అందుకే ఆ రోజు నిన్ను కాపాడుకున్నా. ఒక్కసారి ఆలోచించు. నా ముందే నువ్వెందుకు చావడానికి రావాలి? అట్టముక్క మీద రాసిన 2 లైన్లు నిన్నెందుకు కాపాడాలి? నా కోరిక బలమైంది. దానికి నీ శరీరం ఒప్పుకోకపోతే నువ్వు చచ్చిన తర్వాత నీ ఆత్మను ఒప్పిస్తా. అది నాకు బాగా తెలుసు. అప్పుడు నా ప్రేమను చూడలేవు. నాలో ఉన్న పైశాచికత్వాన్ని చూస్తావా చెప్పు. నీకింకా వేరే దారి లేదు.
రేపు వస్తా, మరుసటి రోజు వస్తా, ఆ మరుసటి రోజు కూడా వస్తా. నువ్వు చచ్చే వరకు, లేదా నేను నీకు నచ్చే వరకు. ఇంత దూరం వెతుక్కుంటూ నిన్ను కాపాడడానికి ఆ దేవుడు కూడా రాడు. దివాకర్, చివరిగా ఈ ఒక్కసారి హెల్ప్ చేయి. ఇదే లాస్ట్, ఇంకా అడగను. మన బీచ్లో ఉన్న పంప్ హౌస్కి తీసుకురా. ఎంత డబ్బైనా ఇస్తా. త్వరగా. సుందరం గారు, నా మీద ఒక ఆత్మను రప్పించారు. ఎవరు నువ్వు? అది మీరు చేస్తారటగా. దానికోసం మీరేం చెప్పినా నేను చేస్తాను. హలో, నిజంగానే. అయితేరా. మ్యాట్రే, నా ఫ్రెండ్ ఒక అతన్ని లవ్ చేసింది. పాపం వన్ సైడ్ లవ్. సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. అయ్యో. నో టచింగ్స్. పాపం కోరికలతో చచ్చిపోయిందిగా. అందుకే ఆ అమ్మాయి వాణ్ణి రౌండ్ వేసుకోవాలి. ఏంటి రౌండ్ వేసుకోవాలా? దానికి మీ హెల్ప్ కావాలి. నేనేం చేయాలి? ఆ అమ్మాయి ఆత్మని నాలోకి రప్పిస్తే నేను వెళ్ళి రౌండ్ వేసుకొచ్చేస్తాను. ఓహో, నువ్వు వెళ్ళి రౌండ్ వేసుకొస్తావు. మరి నా మ్యాటర్? నీ మ్యాటర్ ఏంటి? నాది మ్యాటరే. అయ్యో, ఓ మరి కానివ్వండి. నా ఫ్రెండ్ బ్లడ్. సారీ, బండి కదలదు. ఆల్రెడీ అమృత ఆత్మ ఇంకొక శరీరంలో ప్రవేశించు. లిఫ్ట్ ఇస్తావా? నీకేం కావాలన్నా ఇస్తా. నేను బతుకున్నామైనా తాకను. ఏంటి వెనకెవరో ఉన్నట్టుంది? మంచి ఫిగర్. శవాన్ని మోసుకెళ్తున్నావా? సచ్చిన తర్వాత చెప్పు, వస్తా. నా మీరానే జీవితం. నా మీరా నాకు కావాలి. ప్లీజ్, నేను బాగానే చెయ్యి. నిన్ను కూడా అంటే నన్ను చావకుండా చూసుకో. నేను చచ్చిపోతే చాలా డేంజర్. తీరా శరీరం ఇక లేదు, ఎప్పుడో నిప్పులో కాలిపోయింది. నీకు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు 7 రోజులు 8 రోజులు 9 రోజులు 10 రోజులు 11 రోజులు 12 రోజులు 13 రోజులు 14 రోజులు 15 రోజులు 16 రోజులు 17 రోజులు 18 రోజులు 19 రోజులు 20 రోజులు 21 రోజులు 22 రోజులు 23 రోజులు 24 రోజులు 25 రోజులు 26 రోజులు 27 రోజులు 28 రోజులు 29 రోజులు 30 రోజులు 31 రోజులు 32 రోజులు 33 రోజులు 34 రోజులు 35 రోజులు 36 రోజులు 37 రోజులు 38 రోజులు 39 రోజులు 40 రోజులు 41 రోజులు 42 రోజులు 43 రోజులు 44 రోజులు 45 రోజులు 46 రోజులు 47 రోజులు 48 రోజులు 49 రోజులు 50 రోజులు 51 రోజులు 52 రోజులు 53 రోజులు 54 రోజులు 55 రోజులు 56 రోజులు 57 రోజులు 58 రోజులు 59
ఎలా? మీరా ఆత్మ ఇంకో శరీరంలోకి ఎందుకు రావడం లేదు గురూజీ? ఆత్మ కన్యగా ఉండాలి. వర్జిన్ వర్జిన్. మీరా ఆత్మ నన్ను తప్ప కల్లో కూడా ఇంకొకటి నేర్పించేటప్పుడు ముట్టుకోవడం లాంటివి చెయ్యకు. అలాగే ఏయ్ ఏయ్ సారీ మేడం. ఎందుకు టచ్ చేసావు? ఈ డొక్కు కారు తీసుకొచ్చావు, డోర్ కూడా రావడం లేదు. బండ్లు ఏమైనా వస్తాయి, తొందరగా రా. జాగ్రత్త జాగ్రత్త. కేరన్ కూర్చోవాలి మేడం. పగులుతున్నావు, జరుగు జరుగు. నేను మేనేజ్ చేస్తా. డౌన్ 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 వెళ్తా. నీకు ఒక కథ చెప్తాను. 7 చేపల కథ. చిన్నపిల్లలకు చెప్తారే ఆ కథ కాదు. పునర్జన్మ కావాలంటే నిస్వార్థంగా ప్రేమించాలి. అప్పుడే మళ్ళీ మళ్ళీ పుడతాం. మనం ప్రేమించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ కలుస్తాం. అమృత అమృత భావన 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 నన్ను చూడు. నువ్వు ఎక్కడెందుకున్నావు భావన? భావన నేను చచ్చిపోతే మళ్ళీ పుడతానా గురూజీ? అది నీకే తెలియాలి సుందర్. రవి రవి ఇలా రా. గొంతు గుర్తుందా? అమ్మురా. అమృత చూసావా, నువ్వే నన్ను వెతుకుంటూ వచ్చావు. మట్టిది. ఏయ్ తీసుకో. నువ్వు నన్ను చూసి టెంప్ట్ అవ్వనన్నావు కదరా? ఇప్పుడు నువ్వు ఎవరిని చూసి టెంప్ట్ అయినావు? మేడం సేమ్ బబ్బీ సేమ్ మేడం. మేడం వాళ్ళలోకి నేనే వచ్చి ఎలా టెంప్ట్ అవుతున్నానో చూసావా?